భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో స్వచ్ఛ భారత్ కార్మికుల ధర్నా చేపట్టారు. కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్తో పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ కార్మికులకు ప్రతి ఇంటికి యూజర్ ఛార్జీలు వసూలు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో యూజర్ ఛార్జీలు కూడా సరిగ్గా రావడం లేదని వాపోయారు. ప్రతి ఇంటింటికి తిరిగి చెత్త ఎత్తుకొని పోయే మాకు జీతభత్యం లేక కుటుంబాన్ని పోషించుకోవడం ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే వరమ వెంకటేశ్వరరావు స్పందించి స్వచ్ఛ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని కోరారు. ఈ స్వచ్ఛ కార్మికుల ధర్నాకు సిపిఎం, సిపిఐ, బీఎస్పీ పార్టీ నాయకులు సాంఘీభావం తెలిపారు. పాల్వంచ మున్సిపాలిటీలో స్వచ్ఛ భారత్ డ్రైవర్లం, హెల్పర్లం అండ్ కలిసి ఒక బండి మీద ఇద్దరం కలిసి డ్యూటీ చేస్తున్నాం. మరి ఇక్కడ పాల్వంచలో చూసుకున్నట్టయితే ఇంటికి 50 రూపాయల చొప్పున పొద్దున్నే వెళ్తున్నాం. మరి చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఇంటికి 50 రూపాయల చొప్పున ఇద్దరం 25 రూపాయలు తీసుకోవడానికి ఒకళ్ళు ఇస్తున్నారు, ఒకళ్ళు ఇవ్వట్లేదు. ఇక్కడ వర్క్ చూస్తేనే పెరిగిపోతుంది. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయకపోతే ఇక్కడ మమ్మల్ని ఊరుకోవట్లేదు. చేస్తే చేయండి, లేకపోతే మానేయండి, పని మంచిగా చేయాలి, తడి పొడి వేరు చేయాలని చెప్పేసి వర్క్ పెంచుతున్నారు. జీతం లేదు. లేకపోయినా 3 సంవత్సరాల నుంచి అదే 50 రూపాయల చొప్పున ఒకళ్ళు ఇచ్చినా ఒకళ్ళు ఇవ్వకపోయినా కష్టపడుకుంటూ వస్తూనే ఉన్నాం. చాలా మటుకి ఇంట్లో ఎవరన్నా ముసలి వాళ్ళు ఉన్నా వాళ్ళు చిన్నపిల్లల డైపర్లే కాకుండా కొంతమంది ఆడవారు కావచ్చు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కావచ్చు, ఇంట్లో పేషెంట్లు ఉంటారు బెడ్ మీద పడుకున్న వాళ్ళు డైపర్లో, పెద్దవాళ్ళు కూడా డైపర్లో చాలా గలీజ్గా ఇస్తుంటే కూడా వాటిని దుర్వాసన అవన్నీ కూడా చాలా గలీజ్గా ఇచ్చినవన్నీ కూడా మేము తీసేసి చేతులతో తీసేసి తీసుకొస్తున్నాం. మా పనిని గుర్తించి